శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మన ఇంటి ముందర కాకి అరిస్తే చుట్టాలు వస్తారని అంటాం. అలాగే పితృకార్యాల సమయంలో కాకి పిండం ముడితే మన పితృదేవతలు సంతృప్తి చెందారని నమ్ముతాం. అసలు కాకికి మన పూర్వీకులకు ఉన్న సంబంధం ఏమిటి? మనిషి చేసిన పాపాలు నల్లటి కాకులుగా మారి శరీరం నుండి బయటకు రావడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్న పురాణాల్లో దీని గురించి ఒక అద్భుతమైన కథ దాగి ఉంది. ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం కాశీ పట్టణాన్ని పాలించే రాజుగారికి కళావతి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. కానీ ఆమెకు దశారుడు అనే రాజుతో వివాహం జరిగింది. కానీ దశారుడు పరమ దుర్మార్గుడు. పరులను హింసించడం, అహంకారంతో ప్రవర్తించడం అతనికి అలవాటు. కళావతి తన భర్తను మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ తన భర్త దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమెలోని పుణ్యబలం వల్ల అతను వేడిసేగ తగిలినట్టు భయపడి దూరంగా జరిగేవాడు. ఒకరోజు దశారుడు కోపంతో, ఏమిటి ఈ వింత? నీ దగ్గరకు వస్తుంటే నా శరీరం ఎందుకు మండిపోతుంది అని అడిగాడు. అప్పుడు కళావతి, ప్రభు, మీ పాపాలే మిమ్మల్ని దహిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు మంచితనం, శక్తి ఉన్నప్పుడు వినయం ఉండాలి. లేకపోతే ఆ పాపాలే మనిషిని కాల్చేస్తాయి అని ధైర్యంగా చెప్పింది. భార్య మాటలతో దశారుడిలో మార్పు మొదలైంది. కళావతి అతన్ని గర్గ మహర్షి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ ముని దశారుడిని పవిత్రమైన నది నీటిలో నిలబెట్టి శక్తివంతమైన మంత్రాలను జపించాడు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. అతని శరీరం నుండి నల్లటి కాకులు గుంపులు గుంపులుగా బయటకు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే అవి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. గర్గ మహాముని ఇలా చెప్పారు, రాజా, ఇవన్నీ నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాపాలు. నీ మనసు పవిత్రం కావడంతో అవి కాకుల రూపంలో నిన్ను వదిలి వెళ్ళిపోయాయి అని అన్నారు. అయితే కాకికి పితృదేవతల ఆహారం తినే అధికారం ఎలా వచ్చింది అంటే, ఒకసారి రావణాసుడికి భయపడి దేవతలు అందరూ పక్షి రూపంలో దాక్కున్నారు. అప్పుడు యమధర్మరాజు కాకి రూపాన్ని ధరించాడు. ఆ సమయంలో కాకులు చూపిన సహకారానికి మెచ్చి యముడు ఒక వరం ఇచ్చాడు. అదేమిటంటే, భూలోకంలో మనుషులు తమ పూర్వీకులకు పెట్టే పిండాలను కాకులు తింటే అది నేరుగా పితృదేవతలకు అందుతుందని. అందుకే ఇప్పటికీ మనం కాకిని పితృదేవతల స్వరూపంగా భావిస్తాము. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతి కుమార్తె అయిన కాకి సంతానమే ఈ లోకంలోని కాకులన్నీ. ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఒకటే, మనం చేసే పాపపు పనులు మనల్ని వదిలిపెట్టవు. అందుకే మంచి మార్గంలో నడుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.